ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరట మీకు శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాం. దేవుని కృపలో దినదినము భద్రపరచబడుతూ, దేవుని వాక్యం చేత నడిపించబడుతూ, ప్రతిదినం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ జీవితాలలో దేవుని దీవెనలు పొందుకున్నట్టు కొరకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కొరకైన దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారిని గూర్చి ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదో విషయంలో నలిగిపోయి ఉన్నటువంటి వారు, ఎవరి చేతనో నలుగుగొట్టబడుతున్నటువంటి వారు, పరిస్థితుల దృష్ట్యా నలపబడుతున్నటువంటి వారు, అట్లాంటి వారిని దేవుడు మహాదుర్గముగా వారికి అవ్వబోతూ ఉన్నాడు. దుర్గము అంటే విడుదల పొంది విజయదుర్గముగా స్థిరపరచబడి ఉన్నతంగా ఎదగగలిగే స్థితిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నలిగిన వారు, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఆపదలో ఉన్నారో, కష్టకాలంలో ఉన్నారో, వేదనలతో ఉన్నారో, ఆపత్కాలంలో ఆయన మహాదుర్గం. ఆపత్కాలం అంటే ఎవరో నిన్ను తరుముతున్నప్పుడు, ఎక్కడికో నువ్వు పారిపోతున్నప్పుడు, రక్షించు వారు ఎవరూ లేక ఆపదలో చిక్కుకుంటున్నప్పుడు, ఎవరికి అందనంత ఎత్తుగా ఒక ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టగలగటం ఈ వాక్యం యొక్క ప్రధానమైన భావమై ఉన్నది. కాబట్టి ఈరోజు దేని చేత తరమబడుతున్నావు? ఎవరికి చిక్కిపోతున్నావు? ఎక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నావు? ఎలాంటి కాపుదలని కోరుకుంటున్నావు? అయితే ప్రభువు నీకు దుర్గముగా ఉండబోతున్నాడు. నలిగిన వారిని, ఆపదలో ఉన్న వారిని విడిపించడానికి, ఎవరికి చిక్కకుండా, ఎలాంటి కష్టాల్లో ఆపదల్లో పడిపోకుండా మిమ్మల్ని విడిపించడానికి దేవుడు ఒక ఉన్నతమైన దుర్గముగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకోండి, ఆయన వైపు చూడండి, అప్పగించుకోండి. ఎవరు మిమ్మల్ని కాపాడలేక, ఎవరి నుండి మీరు తప్పించుకోలేక బాధపడుతూ ఉన్నారో ఈరోజు ప్రభు చేతికి సమర్పించుకుంటే ఆయన మిమ్మల్ని విడిపించి ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. దేవుని కృపకు సమర్పించుకోండి. ఆమెన్. పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. ఎవరైతే వారి జీవితంలో నలుగుతూ ఉన్నారో, చెప్పుకోలేని బాధలతో, విడిపించేవారు లేక, తట్టుకునే పరిస్థితి లేక నలిగిపోతున్నటువంటి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి. ఆపదలో భయముతో, ఆందోళనతో, ఏమగునో అనే చింతతో, ఆయాసముతో నలిగిపోతూ ఉన్నారో అలాంటి వారందరికీ, ఆపదలో ఉన్న వారికి మహాదుర్గముగా ఉండే దేవా, నీ బిడ్డలందరినీ కూడా మీ హస్తములతో విడిపించి ఉన్నతమైన స్థితిలో మీ దుర్గము మీద నిలబెట్టి గొప్పగా నిలబెట్టండి. ప్రతి కీడు నుంచి తప్పించి మేలు చేసి బలపరచండి. ఈ దినం నిశ్చయముగా నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. దేవుని యొక్క మహాదుర్గం మీద వారు నిలబడుదురుగాక. ఎవరికి చిక్కకుండా పరిస్థితులన్నిటిని అధిగమించి జయించుదురుగాక. ఆ ప్రకారం నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.